రానున్న రోజులలో రజకులకు మంచి రోజులు. రజిక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి నంద్యాలలోని స్థానిక బొమ్మల సత్రంలో ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రజిక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ప్రెస్ మీట్. 20 గ్రామాలలో ధోబీఘాట్లను పరిశీలించడం జరిగింది. ధోబీఘాట్లకు సంబంధించిన డబ్బులను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఏ ఊరిలో అయితే ధోబీఘాట్లు లేవో అక్కడ రజకులకు సంబంధించిన అధికారులు తెలియజేయాలని రజిక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి. ఈ కార్యక్రమంలో కుసుమాంబ, రంగయ్య, సీడ్స్ మద్దిలేటి, నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలకు సంబంధించిన దాదాపు 20 గ్రామాలలో ధోబీఘాట్స్ యొక్క పర్యటన చేస్తూ అక్కడున్న ధోబీఘాట్ల రిపేర్స్ కానీ కొత్త ధోబీఘాట్స్ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన విషయాలు కానీ అన్నీ మేము క్రోడీకరించి ఒక అప్లికేషన్స్ అనేది మేము తీసుకున్నాము. ఇది ఎందుకు అంటే ఒక 3 రోజుల కిందట మనకు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. 2019 తర్వాత ఆగిపోయిన జీవో, అంతకుముందు చాలా యాక్టివ్గా ఉంది ఇది. కానీ 2019 నుండి బడ్జెట్ ఉన్నా కూడా దాన్ని వేరే పథకాలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రజక కమ్యూనిటీకి అంటూ ఎలాంటి బడ్జెట్ లేకుండా పోయింది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని రజకులు పడుతున్న కష్టాలను కూటమి ప్రభుత్వము గ్రహించి 5,60,000కు పరిధిలో ఉన్న ధోబీఘాట్స్ యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూని 10 లక్షల వరకు పెంచుతూ, అలాగే రిపేర్స్ ఏదైనా ధోబీఘాట్స్ ఉంటే 3 లక్షల వరకు బడ్జెట్ ఇస్తూ, ఒకవేళ మన రజక సంఘాలకు సంబంధించిన స్థలాలు ఎంక్రోచ్ కాకుండా ఆ 3 లక్షలను కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవడానికి కూడా మనకు అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన కూటమి ప్రభుత్వానికి రజక సోదర తరపున రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయానికి మనము మన నంద్యాల జిల్లాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించిన ఈడీ గారు ప్లస్ మన రజక సోదరులు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 గ్రామాల నుండి మనము ప్రాతినిధ్యం చేశాము. అలాగే ప్రతి ఒక్క రజక సోదరునికి తెలియజేయడం ఏమంటే, మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఈ జీవోని ప్రతి ఒక్కరూ మీకు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ధోబీఘాట్స్ లేవు అన్న విషయాన్ని రజక సోదరులందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మీ లోకల్ ఎంపీడీఓ గారికి, అలాగే మున్సిపాలిటీ అయితే కమిషనర్ గారికి ఇస్తే వారి ద్వారా ఈడీ గారికి చేరుతుంది. ఈడీ గారి ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, బీసీ కార్పొరేషన్ చేసి మనకి ఎంత బడ్జెట్ అలాట్మెంట్ కావాలి అనేది పెద్దలు ఆలోచించి మనకి ఇస్తారు. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము రజక కార్పొరేషన్ నుండి. అలాగే ఈరోజు రజకుల ఐక్యత కోసం రజకులకు ఏం కావాలి, ఏమి ఇస్తే ఆర్థికంగా వీళ్ళ వ్యవస్థ బాగుపడుతుంది, విద్యా ఉద్యోగాలు ఎలా వస్తాయి వీళ్లకు అనే విషయం పైన రజక ఆకాంక్ష సభ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్లో మేము కండక్ట్ చేస్తున్నాము. అలాగా మొదటిగా ఈ మధ్య కాలంలో రాజమండ్రి చేశాము. దాదాపు 3,500 మందితో మేము రజక సోదరులతో ఆ మీటింగ్ చేశాము. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాగే ప్రతి పార్లమెంట్లో చేస్తున్నాము. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో రజక ఆకాంక్ష సభ మనము నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల వేదికగా ఒక 5,000 మంది రజక సోదరులతో చేయాలి అనేసి ఒక నిర్ణయం జరిగింది. అందుకు రజక బంధువులు అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో ఈ రోజే నిర్ణయం తీసుకున్నాము. తొందరలో రజకులకు ఏం కావాలి అనేది ఒక కంటెంట్ మేము ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాము. ఎందుకు అని అంటే నంద్యాల కర్నూలు జిల్లా నంద్యాలలో మంచి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో యువత కూడా అత్యధిక రజక జనాభా ఉన్న ప్రదేశం ఈ నంద్యాల జిల్లా. అందుకని ఇక్కడ అందరి ఆమోదయోగ్యంతో, అందరి సారథ్యంలో ఒక రజక మోడర్న్ ధోబీఘాటు పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి మేము సమర్పిస్తాము. ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ మళ్ళీ మేము ఆకాంక్ష సభ అయిన తర్వాత వాటి ఫలితాలను మళ్ళీ మీ ముందు ఉంచుతాము. ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ఈడీ గారు కూడా రజక సోదరులకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మన రజక సోదరుల సంఘాల తరపున అందరి నుండి కృతజ్ఞత తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.